ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో 4 కీలకమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చించే అవకాశం ఉంది. రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో జారీ చేసింది. ధరణి రద్దు చేసి భూభారతిని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. దీనిపై ఈ రోజు జరిగే సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమవుతోంది. సిఆర్డీఏ 46 అథారిటీలో ఆమోదించిన వాటిపై చర్చించనుంది మంత్రివర్గం. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సిఆర్డీఏ కమిషనర్కు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు భవనాల టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్తగా 30,667 కోట్ల రూపాయల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపుతోంది. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు ఉన్నతాధికారులతో సమావేశమవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను తెలుసుకుంటుంది. ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేస్తాము అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ఇకపై జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాము అన్నారు ఉత్తమ్. ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి టాపర్లుగా నిలిచి ఇంటర్ విద్యార్థులను మంత్రి లోకేష్ సన్మానించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఉండవల్లిలోని తన నివాసంలో 52 మందికి అవార్డులు అందిస్తారు. వీళ్లతో పాటు 6 విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులను లోకేష్ సన్మానిస్తారు. అనంతరం కాసేపు విద్యార్థులతో ముచ్చటిస్తారు. ప్రభుత్వ, కేజీబీపీ, అలాగే ఏపీఆర్జేసీ, మోడల్ స్కూళ్లు, హై స్కూల్, అలాగే వొకేషనల్ కాలేజీల్లో చదివి టాపర్లుగా నిలిచిన వాళ్లను సన్మానిస్తారు లోకేష్. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించారు. ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉంది. ఇందులో గ్రూప్ ఏకి 1% రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం. గ్రూప్ బికి 9%, గ్రూప్ సికి 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో భూభారతి పోర్టల్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. 1 కోటి మంది ఒకేసారి లాగిన్ చేసినా తట్టుకునేలా సర్వర్ను రూపొందించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అందరికీ అర్థమయ్యేలా సరళంగా భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది సర్కార్. పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో ముందుగా అమలు చేస్తూ ఉన్నారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించాక పోర్టల్ అప్డేట్ చేయనున్నారు. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చాలా మంది అధికారులు రెగ్యులర్ వర్క్ షీట్ పంపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. అధికారులు క్షేత్రస్థాయికి ఎందుకు వెళ్లడం లేదన్నారు. ఇంకా పనితీరు మార్చుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు సీఎం. అలాంటి వాళ్లు సీఎస్ని కలిసి తాము గ్రౌండ్ వర్క్ చేయలేం అని రిపోర్ట్ చేయాలని సూచించారు ఆయన. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. బంగారు కుటుంబం కార్యక్రమంలో నమోదు చేసుకున్న ఓ ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. అలాగే ఓ బడ్డీ కొట్టు నిర్వాహకురాలితో మాట్లాడారు. దళిత యువకుడు ప్రవీణ్ నిర్వహిస్తున్న మెకానిక్ షాప్కి వెళ్లి మాట్లాడారు సీఎం చంద్రబాబు. పింక్ డైమండ్ పేరుతో కుట్ర రాజకీయాలు చేశారు అన్నారు సీఎం చంద్రబాబు. గోశాలలో ఆవులు చనిపోతున్నాయి అంటూ కొత్త రాజకీయం మొదలుపెట్టారని మండిపడ్డారు. వైఎస్ వివేకా కేసులో గుండెపోటు అని నమ్మి పొరపాటు చేశారు అన్నారు సీఎం చంద్రబాబు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయన ఆచూకీ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో గాలిస్తున్న ఖాకీలు చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు వెళ్లనున్నాయి. పొదకూరు మండలం తాటిపత్రిలో
రుస్తుం మైన్స్లో అక్రమ తవ్వకాలు రవాణాకు సంబంధించి పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కాకానికి నోటీసులు ఇచ్చారు. తనపై నమోదైన కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కాకాని హైకోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానంలో ఆయనకు చుక్కు ఎదురైంది. అప్పటి నుంచి కాకాని ఎవ్వరికి అందుబాటులో లేకుండా పోయారు. ఆయనకు 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోవడంతో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం భారత్ సమ్మిట్ నిర్వహించబోతోంది. ఈ నెల 25, 26న జరగబోయే ఈ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కు ఏఐసీసీ అధ్యక్షుడు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరవుతారు. భారత్ సమ్మిట్ను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సమ్మిట్పై హైదరాబాద్లోని MCRHDలో సమావేశం జరిగింది. సమ్మిట్కు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయదు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదలకిచ్చే ప్రతి కేజీ రేషన్ బియ్యానికి కేంద్రం 35 రూపాయలు ఇస్తుందని తెలిపారు ఆయన. సన్న బియ్యం క్రెడిట్ కాంగ్రెస్ తీసుకుంటుందని ఆరోపించారు. అంబేద్కర్ను అవమానించింది, రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెసేనంటూ తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కంచె గచ్చిబౌలి భూములపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని మండిపడ్డారు ఆయన. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్ రూల్స్ను ఇష్టమొచ్చినట్లు మార్చేసిందని ఆరోపించారు ఆయన. అంబేద్కర్ను కాంగ్రెస్ పదే పదే అవమానించింది అన్నారు ప్రధాని మోడీ. తెలంగాణలో అడవులను ధ్వంసం చేస్తున్నారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో ఎక్కడా అడవులను ధ్వంసం చేయలేదన్నారు ఆయన. జంతువులకు హాని కలిగించలేదని తెలిపారు. అడవుల పెంపు, జంతువుల వృద్ధి దిశగానే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ఈ నెల 16న విచారణ జరపనుంది ధర్మాసనం. కంచె గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములే అని అఫిడవిట్లో పేర్కొంది సర్కార్. ఈ భూముల్లోనే యూనివర్సిటీ, మరికొన్ని ఇన్స్టిట్యూట్లు, బస్టాండ్లు ఇలా ఎన్నో వచ్చాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. సుమారు 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు మొలిచి అడవిలా తయారైందని అఫిడవిట్లో పేర్కొంది. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో గత విచారణ సందర్భంగా సీఎస్కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. దీంతో సీనియర్ న్యాయవాదులతో చర్చించి అఫిడవిట్ దాఖలు చేశారు సీఎస్ శాంతికుమారి. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం ఈ చట్టం రూపొందించిందని పిటిషన్లో పేర్కొంది. పార్లమెంట్లో కూడా ఆ పార్టీ బిల్లును వ్యతిరేకించింది. మైనార్టీ సమాజానికి వైసీపీ అండగా ఉంటుందని ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్లోని ఏపీ సిట్ అధికారుల సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. గచ్చిబౌలిలోని ఆర్ఎట్ ఆసుపత్రిలోనూ తనిఖీలు చేపట్టారు. రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులు ఆర్ఎట్ ఆసుపత్రిలో డైరెక్టర్లుగా ఉన్నారు. సైబరాబాద్ పోలీసుల సహాయంతో ఆసుపత్రిలో సోదాలు జరిగాయి. సిట్ విచారణకు హాజరు కాకుండా రాజ్ కసిరెడ్డి హైదరాబాద్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తూ ఉన్నారు. ఆయన కోసం హైదరాబాద్లో గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. కారు డోర్ లాక్ కావడంతో ఊపిరి ఆడక 2 చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కారులో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా డోర్ లాక్ కావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తిరుపతి శిల్పారామంలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. శిల్పారామం మ్యూజియం దగ్గర సెక్యూరిటీగా పనిచేస్తున్న మహిళపై ఆఫీసులోని ఉద్యోగి వెంకటరమణ లైంగిక దాడికి ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. శిల్పారామం చైర్మన్ కుమారుడితో చెప్పి ట్రాన్స్ఫర్ చేయిస్తానని బెదిరించాడు. ఉద్యోగం కూడా తీయించేస్తానని హెచ్చరించాడు. అతని వేధింపులు భరించలేక వెంకటరమణపై శిల్పారామం పరిపాలనా అధికారికి ఫిర్యాదు చేసింది మహిళా సెక్యూరిటీ గార్డు. తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. శిల్పారామంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను కూడా వేధిస్తున్నట్లు
వెంకటరమణపై ఆరోపణలున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తతలు చల్లారటం లేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో పోలీసు వాహనాన్ని తగలబెట్టేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అనేక మంది గాయపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయినా కూడా వక్ఫ్ చట్టం బెంగాల్ను అల్లకల్లోలం చేస్తోంది. నిరసనలతో రోజు రోజుకు ఆ రాష్ట్రం ఉద్రిక్తంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ లక్నోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లోక్ బంధు ఆసుపత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రోగులను ఆసుపత్రి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 12న మెహుల్ చోక్సీని అరెస్ట్ చేశారు బెల్జియం పోలీసులు. పంజాబ్ నేషనల్ బ్యాంకు దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీపై గతంలోనే సిబిఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి.